హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు ఇండియన్ పాలిటీలో మనకు టోటల్గా 10 యూనిట్స్ అనేది సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో 10 యూనిట్స్తో థర్డ్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇంటర్ స్టేట్ రిలేషన్స్, ఇండియా యొక్క ఫెడరల్ సిస్టమ్ సంబంధించినటువంటి టాపిక్. ఎందుకంటే ప్రస్తుతం ఫెడరల్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అనేది 6 to 7 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 10 యూనిట్స్, ఈచ్ 5 అనుకున్నాను. ఈ ఒక్క టాపిక్ నుంచి 6+ మార్క్స్ వస్తాయి. దీంట్లో 6/6 ఈ చాప్టర్ నుంచి 6/6 మార్క్స్ అనేది మనం సాధించవచ్చు. సో ఈ చాప్టర్లో ఏం ఫోకస్ చేయాలి ఏంటి అనేది ఇట్లా మేడ్ ఈజీ లాగా చేద్దాం. సో మిగతా అన్ని విడతల వారికి వస్తూ ఉంటాయి. మీ యొక్క రెస్పాన్స్ని బట్టి ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. కింద మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. సోషియాలజీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క PDF వచ్చేసి 40 రూపీస్. సో ఇది రీసెంట్గా APPSCలో 23 క్వశ్చన్స్ కవర్ చేసింది దీని నుండే. అదేవిధంగా TS మూమెంట్ కూడా ఉంది, ఇది కూడా 40 రూపీస్. మ్యాక్సిమం ఈ రెండింటి నుంచే మొత్తం క్వశ్చన్స్ అనేది వస్తాయి. గ్రూప్ 2లో ఎలా బై చేయాలంటే టెలిగ్రామ్ ఉంటుంది చూడండి. ఫెడరల్ సిస్టమ్ మనం సిలబస్లో థర్డ్ యూనిట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ దాంట్లో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ మనం బట్టి పట్టాల్సి ఉంటుంది. ఏ ఆర్టికల్ దేని ఎగ్జాంపుల్ చూడండి. ఆర్టికల్ 262 ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్, ఆర్టికల్ 263 అంతర్రాష్ట్ర మండలి, 252 రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు కోరితే కేంద్రం రాష్ట్ర జాబితాల అంశం కేంద్ర జాబితాలో చేర్చచ్చు, 248, 269, 270, 300 ఇలా ఈ ఆర్టికల్స్. దీంట్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆర్టికల్స్ బట్టి పట్టాలి. 2016 పేపర్లో ఈ ఆర్టికల్స్ మీదనే క్వశ్చన్ రావడం జరిగింది. రీసెంట్గా APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది కదా, APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఈ ఆర్టికల్ బేస్డ్గానే 268, 270 ఆర్టికల్స్ మీదనే రీసెంట్గా APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాలిటీలో క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ రికమెండేషన్స్ అండ్ మెంబర్స్, ముఖ్యమైన కమిటీలు ఉంటాయి ఇంటర్ స్టేట్ రిలేషన్ సంబంధించి. మొత్తం ఒక 4 కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరు, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఆ కమిటీ ఏమేమి రికమెండేషన్ చేసింది అనేది చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సర్కారీ కమిషన్ 1983లో వేస్తారు, 2 సభ్యులు ఉంటారు, మొత్తం 247 రికమెండేషన్ చేసింది. పూచి కమిషన్ మదన్ మోహన్ పూచి అధ్యక్షతన 2007లో వేశారు, 310 రికమెండేషన్ చేశారు, 4 సభ్యులు ఉంటారు. రాజమందర్ కమిటీ 2 మెంబర్స్ ఉంటారు, 1970లో వేయడం జరిగింది. ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం కానీ, వెస్ట్ బెంగాల్ తీర్మానం కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది. 3 లిస్టులు ఉంటాయి. 7వ షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయి. సెంట్రల్ జాబితా, స్టేట్ జాబితా, ఉమ్మడి జాబితా, కంకరెంట్ లిస్ట్. ఈ సెంట్రల్ జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి ప్రస్తుతం, స్టేట్ జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, వాటి నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ సెంటర్లో ఉన్న లిస్టు. అగ్రికల్చర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దేనికి చెందుతుంది, స్టేట్కి చెందుతుంది. విద్య అనేది ఉమ్మడి జాబితాకి వస్తుంది. రక్షణ అనేది కేంద్రం. ఇట్లా ఆ లిస్ట్ కూడా బట్టి పట్టాల్సి ఉంటుంది. ఇండియా యొక్క బేసిక్ ఫెడరల్ సిస్టమ్ ఇది చదవాల్సి వస్తుంది. సెంటర్ యొక్క ఆధిపత్యం ఉన్న అంశాలు ఇదే మన TSPSC గ్రూప్ 4లో జూలై 1 జరిగిన TSPSC గ్రూప్ 4లో దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి ఈ టాపిక్ మీద మనకి ఏ ఎగ్జామ్స్ వచ్చినా 2016 గ్రూప్ 2లో మనకు 4 to 5 క్వశ్చన్స్ అనేది ఈ టాపిక్ నుంచి వచ్చింది. TSPSC గ్రూప్ 1 2 సార్లు చదివితే 2 సార్లు ఈ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చింది. గ్రూప్ 4లో ఇందాక చెప్పిన క్వశ్చన్ వచ్చింది. APPSC మొన్న జరిగిన గ్రూప్ 1లో కూడా క్వశ్చన్ వచ్చింది. ఈ పైన నేను చెప్పిన టాపిక్స్ మాత్రం చదివితే నీకు గ్రూప్ 2లో ఒక 5+ మార్క్స్ ఎన్ని వస్తాయి, 5 వస్తాయి, 6 వస్తాయి, 6 మార్కులు ఖచ్చితంగా గెయిన్ చేయొచ్చు. 5 అయితే మినిమం వస్తాయి, 6, 7 కూడా రావచ్చు. ఇది మేడ్ ఈజీ వీడియో. ఇంకా మిగతా పార్ట్స్ వస్తాయి.